From chronic pain to sports injuries, get Asia's leading joint care under one roof. Your journey to mobility starts at Sunshine Bone and Joint Institute by Kim's Sunshine Hospital, Gachibowli or Begumpe. Book your consultation today. నిజామాబాద్ జిల్లా మార్కెట్ యార్డ్లో పసుపు రైతులు ఆందోళన చేపట్టారు. పసుపు పండించిన పంటకి మద్దతు ధర వస్తలేదు. ఇటు కొనుగోలు విషయంలో ఇటు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో రైతులంతా కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడే ఈ మార్కెట్ యార్డ్లో సంబంధించి ఇప్పుడే ఆందోళన చేపట్టారు. దానికి సంబంధించి లోపల కూడా పసుపు రైతులతో మాట్లాడడానికి అధికారులు కూడా సిద్ధమవుతున్నారు. ఒక పక్క అద్దలు కూడా ధ్వంసం అయ్యాయి. దీనికి సంబంధించి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏం జరిగింది, ఎందుకు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మాట్లాడే ప్రయత్నం. అలా ఏం జరిగింది, అసలు ఎందుకు పసుపు రైతులు మీరు పెద్ద ఎత్తున పసుపు పంట తీసుకొచ్చారు, ఎందుకు అమ్ముడు పోతలేదు, ఎందుకు ఆందోళన చేస్తున్నారు? వీళ్ళు మార్కెట్లో ఈ అధికారులు చైర్మన్ ఈ దళారులు అంత కుమ్మక్కై రైతును మోసం చేస్తున్నారు. ఎందుకు మోసం చేస్తున్నారంటే ఈ అన్ని ఇప్పుడు సోమవారం చాలు ఉండే, సోమవారం బంద్ చేసినారు. ఈ అన్ని మాల్ ఒకటేసారి తీసుకొచ్చి ఇది ఒక గేమ్ అన్నట్టు. ఈ గేమ్ను రైతుకు ఒక వారం కింద 16,000 పోయిన రేటు ఈ ఏకదం ఒక 5,000 రూపాయలు తక్కువ చేసారు ఒక క్వింటాల్ వెనుక. ఇట్లా వీళ్ళంతా కలిసి ఇవన్నీ డబ్బులు తీసుకొని వీళ్ళంతా మోసం చేస్తున్నారు. అయితే ఈ ఆన్లైన్ బీట్ ఇనాం బీట్ ఇంతకుముందు ఉండేది, ఆ ఇనాం బీట్ తీసేసి ఈ ఓపెన్ బీట్ పెట్టి ఈ దళారులకు తీసుకునే దళారులు ఏం చేస్తున్నారంటే నువ్వు తీసుకో, ఈ తీసుకుంటా, నువ్వు ఇది తీసుకో, ఇంత రేట్ ఎక్క పెట్టద్దని వీళ్ళంతా కుమ్మక్కై కోట్లు ఎంపాయించి రైతుల రక్తాన్ని చెమటను కోట్లు ఎంపాయించుకుంటా ఏసీలలో తిరుక్కుంటా రైతుల మీద బతికే దళారులు ఈ చైర్మన్ ఈ అధికారులు ఈ రైతుల కొరకు తిరగాలి కదా. ఆయన మీటింగ్ ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాడు అన్నాడు చైర్మన్ గారు. హైదరాబాద్లో మీటింగ్ ఏంది ఈ ఉంటుందో 2 ఏళ్ళు సంవత్సరంలో ఈ రైతుల గురించి పట్టించుకోకుండా ఏనాడు రైతుల మార్కెట్లు వచ్చి రైతులకు ఏమవుతుందో ఏం కథ అని ఏ రోజు కూడా మాట్లాడలేడు ఈ చైర్మన్. ఇట్లాంటి చైర్మన్ ఇట్లాంటి అధికారులతోని ఈ 9 నెలలు పండించిన పంటను ఇంత ఘోరంగా ఈ దెబ్బతీసుడు రైతుని కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఇనాం బీట్ చేసి మళ్ళీ ఖచ్చితంగా రైతులను ఆదుకోవాల్సిందిగా రైతుల డిమాండ్, ప్రధానమైన డిమాండ్. 6 కాలం పండించిన పంట లక్షలు పెట్టి పంట పండితే తీసుకొచ్చిన పంటకు మద్దతు ధర కలిపితే అసలు కనీస మద్దతు ధర వస్తుంది? అసలు పంటకి కనీసం మద్దతు ధర రావట్లేదు. ఇవాళ మనం అన్ని లెక్కేస్తే 15,000 16,000 ఒక 20,000 ఉంటేనే మద్దతు ధర వస్తుంది. కానీ సంవత్సరం దాదాపు ఒక సంవత్సరం చేసిన పంట వీళ్ళు ఏకదం రేట్లు పడగొట్టి ఈ దళారులు బతున్నారు తప్ప రైతు మాత్రం బతికేలేదు. రైతు దేశానికి వెన్నుముక్క అంటున్నారు. దేనికి వెన్నుముక్క అవుతుంది? పండించిన పంట ఇవాళ ఒక యూరియా బస్తా కానీ ఒక దుకాణంలో ఒక మందు కానీ వాడు చెప్పిన రేటుకు మేము తీసుకోవాల్సి వస్తుంది. కానీ మేము పండించిన పంటను మేము ధర నిర్ణయించుకోలేకపోతున్నాం. ఇవాళ మక్కలు కానీ పసుపు కానీ ఏ పంట అయినా కానీ వాడు నిర్ణయించి వాడు చెప్పిన ధరకు మేము ఇచ్చడం అసలు ఎప్పుడు మనకు స్వాతంత్రం వచ్చి ఇన్ని రోజులు అయింది, కానీ రైతుకు ఎప్పుడు స్వాతంత్రం వస్తుంది? మేము పండించిన వస్తువు ఒక కంపెనీలో ఒక పెన్నును ధర కంపెనీడు మార్కెట్లో ఈ రేట్ అని చెప్తున్నాడు. ఆ రేటుకు నీకు ఇష్టం ఉంటే తీసుకుంటుడు, లేకుంటే లేడు. రైతుకు మాత్రం ఇలా దళారుల చేతిలో తీసుకొచ్చి కీలుబొమ్మలాగా మారిపోతున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఇది గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అధికారులు చైర్మన్ ఖచ్చితంగా వచ్చి ఇనాం బీట్ చేసి మద్దతు ధర కల్పించాల్సిందే. ఏం చెప్తారు అంటే వాస్తవానికి పసుపు పంటకు సంబంధించి ఇంత ఇబ్బంది ఉన్నప్పుడు ఎవరు ఎందుకు పట్టించుకుంటలేరు, మీరు ఆందోళన ఎందుకు చేయాల్సి వస్తుంది? రేటు ఏకదం 5,000 రూపాయలు తగ్గించే వరకల్లా మేము రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది. 5,000 రూపాయలు అంటే ఒక 10 క్వింటాలు అంటే 50,000 రూపాయలు. మేము తోటకాడ వండిచ్చేది కాదు, ఇక్కడ నిజామాబాద్లో మార్కెట్లో వండిచ్చే పరిస్థితికి వచ్చింది. ఆ పరిస్థితి తెచ్చిండు. 10 క్వింటాలు అంటే 50,000 రూపాయలు లాస్ అవుతున్నాం. అది ఆలోచించాలా గవర్నమెంట్ కానీ ఈ చైర్మన్ కానీ. చైర్మన్ ఇక్కడ ఎన్ని రోజులు ఉంటుంది మార్కెట్లో? 30 రోజులకు 15 రోజులు మార్కెట్ ఉంటుంది. 15 రోజులు ఇక్కడ ఉండక ఎక్కడనో నిజామాబాద్ హైదరాబాద్ మీటింగ్ అనుకుంటా అక్కడ ఉండి ఇక్కడ మమ్మల్ని రోడ్డు మీదకి ఎక్కించింది చైర్మన్. వాస్తవం ఇది. ఇట్లా పసుపు పంట సంబంధించి సెలవుల పేరుతో వీళ్ళని కాలయాపన చేస్తూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఒక పక్క రైతులు చెప్తుంటే సుమారు అమ్మకానికి 50,000 బస్తాలకు పైగా పసుపు ధర అయితే వచ్చింది. అయితే దీనికి సంబంధించి మరికొంతమంది రైతులు ఉన్నారు, ఒకసారి మాట్లాడుతాం. అన్న ఏం జరిగింది, ఎందుకు ఆందోళన చేయాల్సి వచ్చింది? అసలు వాస్తవానికి పసుపుకు మద్దతు ధర కావాలంటే మీరు ఎప్పటి నుంచో కొట్లాడుతున్నారు, అసలు ఏం జరుగుతుంది? పసుపు మద్దతు ధర కావాలని చెప్పి ఎన్నో రోజులు కొట్లాడుతున్నాము. ఏమైందంటే మొన్న 10 రోజులైంది ఆన్లైన్లో బీటు జరుగుతుండే. ఆన్లైన్లో బీటు జరిగినప్పుడు వ్యాపారస్తుడు వాళ్ళు వచ్చి రాసిన రేటు ఒక వ్యాపారస్తు తెలియకపోతుండే. వాళ్ళ నాణ్యత పసుపు నాణ్యతను బట్టి వాళ్ళు రేట్ డిసైడ్ చేస్తారు. అది రైతుకు లాభం జరుగుతుండే. ఇప్పుడు ఏం చేశారంటే ఓపెన్ మార్కెట్ అని చెప్పి ఓపెన్ బీట్ పెట్టి వాళ్ళు ఒక 4-5 బీట్లు ఇస్తే మన మార్కెట్ ఆఫీస్ నుంచి వాళ్ళు కుప్పకు 3-4 అని చెప్పి వస్తారు.
అది చేంజ్ చేస్తారంటే వాళ్ళు ఇష్టమైన ఇగో నువ్వు ఈ కుప్ప తీసుకో, నువ్వు ఈ కుప్ప తీసుకో అని చెప్పి వాళ్ళు వాళ్ళ లాభం కోసం రైతుల్ని నిండా మూస్తున్నారు. ఓపెన్ మార్కెట్ అనేది రైతుకు మంచిది కాదు. అది ఏంటంటే ఆన్లైన్ ఇప్పుడు గవర్నమెంట్ అనేది ఈనాం అనేది ఏదైనా కానీ ఒక పాలసీ తీసుకొచ్చినప్పుడు గవర్నమెంట్ దాన్ని అప్డేట్ చేసుకుంటా, దాన్ని ఇంకా అభివృద్ధి చేసుకుంటా పోవాలి. కానీ మళ్ళీ పాత సిస్టమ్కి తీసుకపోయి ఓపెన్ ఇంతకుముందు జరిగిన 10 సంవత్సరాల కింద జరిగిన బీటే మళ్ళీ ఓపెన్ బీట్ అని చెప్పి రైతులు నిన్న ముంచడానికే వీళ్ళు వ్యాపారస్తులు ఎవరితో కుమ్మక్కారో మాకైతే తెలుస్తలేదు. మేము ఒకటే డిమాండ్, మార్కెట్ చైర్మన్ గారు కానీ కలెక్టర్ గారు మాకు ఇక్కడికి వచ్చి రైతులు ధర్నా చేస్తారు కాబట్టి రైతులతో మాట్లాడి రైతులకు న్యాయం జరిగేలా చూడాలని చెప్పి మా యొక్క డిమాండ్. ఇది రైతులకు సంబంధించి ఏదైతే బహిరంగ వేలం ఏదైతే ఇస్తారో దానికి సంబంధించి రైతులకు తీవ్ర నష్టం కలుగుతుంది. ఏదైతే ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఏదైతే ఈనాం ప్రకారం ఏదైతే కొనుగోలు చేస్తున్నారో దాని ప్రకారమే కొనుగోలు చేస్తే రైతుకు లాభం చేకూరుతుంది తప్ప ఇలా బహిరంగ వేలంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్తున్నారు. ముఖ్యంగా పసుపు పంటకి కావాల్సిన మద్దతు ధర కావాలంటే మాత్రం ఖచ్చితంగా ఇటు అధికారులు కావచ్చు, అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, పసుపు పంటకి మద్దతు ధర కావాలంటే అధికారులు ఈ బహిరంగ వేలం అనేది ఎత్తేయాలని చెప్తున్నారు. దీనివల్ల కనీసం అంటే 13,000 12,000 దాటలేదు. ఒకవేళ ఆన్లైన్ ద్వారా కనుక జరిగితే కనుక పసుపు రైతులకి న్యాయం జరిగే విధంగా ఉంటుందని చెప్పి రైతులు చెప్తున్న పరిస్థితి. కేవలం సందీప్తో రాజేష్, బిగ్ టీవీ, మార్కెట్ యార్డ్ నుంచి.